విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని వీరేశలింగం అన్నారని ఆయన గుర్తు చేశారు. ఓ మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. పుట్టినప్పటి నుంచి పుస్తకాలు పట్టుకునే మనం పెరుగుతున్నామన్నారు. పుస్తకాలు కొనడానికి విజయవాడ వాసులు ఆసక్తి చూపిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమ ఉపేందర్ అందిస్తారు. 35వ పుస్తక మహోత్సవాన్ని 2వ తారీఖు నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా ఈ పుస్తక మహోత్సవం ఉంటుందంట. ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడున్న తరానికి పుస్తకాలంటే ఏంటో ఎవరికి తెలియకుండా పోయాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి చోట ల్యాప్టాప్, సెల్ ఫోను, అలాగే టీవీ అంటూ పిల్లలకి ఏది పుస్తకం అనే మాటే మర్చిపోయే విధంగా ఉంది. కానీ కొంతమంది పుస్తక ప్రేమికులు మాత్రం కంపల్సరీగా మహోత్సవానికి అయితే పుస్తకాల మహోత్సవానికి చాలా మంది వచ్చారు. ఇక్కడ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర అయితే చాలా మంది వచ్చి ఉన్నారు. ఒక వ్యక్తి అయితే ఇక్కడ మాట్లాడటానికైతే రాజునిస్తో మాట్లాడటానికైతే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు పుస్తకాలకైతే మేము వస్తూ ఉంటాం కొనుక్కోవడానికని అంటున్నారు. చెప్పండి సార్, అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది కృష్ణలంక అండి. మేము చిన్నప్పటి నుంచి బుక్స్ ఎగ్జిబిషన్కి వచ్చేవాళ్ళం ప్రతి ఇయర్. బుక్స్ ఎగ్జిబిషన్ ఒకటే కాదు, పిల్లలు ఐప్యాడ్ ఇవి ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువ చూస్తున్నారు అనుకోకండి, దానిలో కూడా బుక్స్ ఉన్నాయి. కాకపోతే హౌ దే గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్. అంతేగాని రైట్ నౌ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అవుతుంది, అది ఎక్కడికి పోవట్లేదు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ల్యాప్టాప్ ను ఓపెన్ చేసి కానీ ఒక పేపర్ మీద నుంచి చదవటం కానీ పిల్లలకి రాయటం కానీ రాకుండా పోయింది అంటే పుస్తకాల విలువ తగ్గినట్టే కదండి. పుస్తకాల విలువ తగ్గలేదండి, నాలెడ్జ్ విలువ ఎప్పుడు ఉంటుంది. మనం చదువుతున్న కొద్దీ మన పిల్లలు కూడా పాటిస్తారండి. సార్ చెప్పండి సార్, ప్రతిసారి మీరు ఇలాగే వస్తూ ఉంటారు? నుంచి వస్తానమ్మా, నేను టీచర్ని. ఎప్పుడు కూడా పుస్తక ప్రదర్శనకు వస్తూ ఉంటాను. మంచి మంచి పుస్తకాలు, సాహిత్యం, స్కూల్కి సంబంధించిన, పిల్లలకు సంబంధించినవి అన్ని కొంటాను సార్. సినీ గీతాలు కానీ పిల్లలకి నేర్పిస్తాం. రాత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక డబ్బులైతే సంపాదించుకోవచ్చు కానీ పుస్తకాన్ని సంపాదించుకోలేమన్నారు నాలెడ్జ్ కోసం. అందుకే నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. బుక్స్ కొంటాను, మంచి మంచి ఆదర్శి. ఇక అంబేద్కర్ బుక్ చూస్తున్నాను ఇప్పుడు. మరి అట్లాగే బుద్ధుడి, దేశ నాయకులు, ఈ పుస్తకాలన్నీ మా ఇంట్లో ఉన్నాయి. టీచర్గా ఉండి కూడా పిల్లలకి కంపల్సరీగా పుస్తకాలు అంటూ నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా అలాగే ఉపాధ్యాయులు కూడా ఒక లైబ్రరీ ఉంటే కూడా చాలా బాగుంటుందని అంటున్నారు. అభిజ్ఞాన శాకుంతలం మేము పెద్దవాళ్ళం, మేము క్లాసులో చదువుకోవటం. మాకు రోజు క్లాస్ జరుగుతూ ఉంటది. భగవద్గీత చదువుతూ ఉంటారు. కాళిదాసు పెద్ద కవి కదా, ఆ కవిది మా టీచర్ గారు చదువుతారు. అందుకనే తీసుకున్నాం బుక్, ప్రత్యేకంగా బుక్. చెప్పండి అమ్మా, అసలు ఎలా ఉంది పుస్తకాల ప్రదర్శనకి మీరు రావటము? చాలా బాగుందండి. ఈ రోజుల్లో ఏవో ఆ వస్తువులు ఈ వస్తువులు కొనుక్కోవడము, వాటి మీద వీటి మీద పరుగులు పెట్టే టైంలో, అటువంటి కాలంలో ఆ సమయంలో మనం ఉన్నాము. కానీ ప్రతి సంవత్సరం ఈ పుస్తకాల ప్రదర్శన మటుకు ఒక చాలా గొప్ప పండగ. అన్ని పుస్తకాలు చూస్తే కడుపు నిండడం కాదు, మెదడంతా నిండిపోతుంది. ఎన్ని పుస్తకాలు, ఎంత భాష, ఎంత సాహిత్యం. ఏ పుస్తకం చదివినా ఆ పుస్తకం నుంచి ఎంతో కొంత విజ్ఞానం ప్రతి మనిషికి వస్తుంది. సమాజంలో ఎలా జీవించాలి, నలుగురితో ఎలా కలిసిమెలిసి ఉండాలి. సరే, ఇంకా భగవతత్వం, వేదాంతం, ఆత్మతత్వం, పురాణం వాటిని చెప్పనే అక్కర్లేదు. నిత్య జీవితానికి ఇన్ని రకాలుగా ఉపయోగపడే మహా గొప్ప పండగ ఈ పుస్తక ప్రదర్శన. చూసారు కదండి, పుస్తకాలు చదవటం వల్ల తను మాట కూడా, మేడం మాట కూడా ఎంత ఉచ్చారణలో కూడా ఎంత క్లారిటీగా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. పుస్తకం వల్ల మనకి ఎంత జ్ఞానం కానీ, మాట్లాడే విధానం కానీ ఎంత బాగుంటుందో. అలాగే ఇంకొక ఆమె కూడా మాట్లాడతారంట. చెప్పండి, అసలు ఎలా ఉంది మీరు ఈ పుస్తకాల ప్రదర్శన రావడానికి? చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఈ చదవటంలో మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. చదవటం అనేది, అది పుస్తకం చదవాలే కానీ అది చదివితే అది మనం ఎవరికి వాళ్ళకే అనుభవం ఉంటుంది. అది అంతర్లీనం అయిపోతాం. మనం ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి గందరగోళాలన్నీ లేకుండా మైండ్ ఫ్రెష్గా ఉండి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మనకు కావాల్సిన దైనందిక జీవితంలో కావాల్సినటువంటి విధానాలు అన్నీ కూడా, కొటేషన్స్కి మనకు కావాల్సినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు కూడా దాంట్లో దొరుకుతాయి. చాలా ముందుకెళ్ళటానికి, మన జీవితంలో ముందుకెళ్ళటానికి బాగుంటుంది. కోలాహలంగా పుస్తకాలని కొనుక్కునే దృశ్యాలను చూస్తుంటే చాలా ఆనందంగానే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు పుస్తకాలు కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడున్న పరిస్థితి అయితే విజయవాడ నుంచి అయితే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేట్ నుంచి అయితే కెమెరామెన్ ప్రేమ్తో సుమా ఉపేందర్,